మనము ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాము. పడంచేరు నియోజకవర్గం అమీర్పూర్ సుల్తాన్పూర్ విలేజ్ లో పెద్దమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీని గురించి మన అధ్యక్షుల వారు ఉన్నారు, ఊరి ప్రజలు కూడా ఉన్నారు. అమ్మవారి దీవెన ఏంది ఎట్లా ఏంది అనేది అధ్యక్షుల వారి మాటతోనే రెండు మాటలతో విందాం. చెప్పండి అది పేరు పేరు చెప్పండి అన్న, జాతర ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ఏంటి రెండు మాటలు చెప్పండి. పెద్దమ్మ జాతర 1 ఇయర్ అవుతుంది. రేపు 12 తారీఖు వస్తే 1 ఇయర్ సంవత్సరం అవుతుంది. ఈ పెద్దమ్మ గుడి కట్టించి మా ఊరు వాళ్ళకు అన్ని మేలే జరుగుతుంది. అన్ని మా ఊరు వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా నియోజకవర్గం అందరూ వచ్చారు. ఎవరు మొత్తం యాదవులు వచ్చారు, కాపులు వచ్చారు, జనాలందరూ మరి మొత్తం టోటల్గా వచ్చేసారు. మా ఊరు విలేజ్ మొత్తం అందరూ ఒక కులమని కాదు, ప్రతి ఒక్కరు వచ్చేసారు. అందరూ వచ్చేసారు. వైభవంగా బాగా కంపలు ఎదుర్కొచ్చినప్పుడు బాగా విలేజ్లో ఫుల్ హంగామా జరిగింది. ఇప్పుడు బోనాలు కింద 4:30 స్టార్ట్ అవుతాయి. బోనాలు 4:30 స్టార్ట్ అవుతాయి. మా ఊళ్ళంతా సాగరించి అందరూ వచ్చి బాగా వైభవంగా చేస్తున్నారు. మా పిల్లలు గిల్లలు ప్రతి ఒక్కరు. ధన్యవాదాలు. ఇంకో ఈరోజు 1 ఇయర్ అవుతుంది. ఫస్ట్ సంవత్సరం పనులు చేసి కూడా అందరూ కలిసి చేస్తున్నాం. పిల్లలు అద్భుతంగా అమ్మవారి పూజలు చేస్తున్నాం కాబట్టి అన్ని చూసి ఉండాలని అమ్మ కోరుకుంటున్నాం. మనము ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాము. పడంచేరు నియోజకవర్గం అమీర్పూర్ సుల్తాన్పూర్ విలేజ్ లో పెద్దమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీని గురించి మన అధ్యక్షుల వారు ఉన్నారు, ఊరి ప్రజలు కూడా ఉన్నారు. అమ్మవారి దీవెన ఏంది ఎట్లా ఏంది అనేది అధ్యక్షుల వారి మాటతోనే రెండు మాటలతో విందాం. చెప్పండి అది పేరు పేరు చెప్పండి అన్న, జాతర ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ఏంటి రెండు మాటలు చెప్పండి. పెద్దమ్మ జాతర 1 ఇయర్ అవుతుంది. రేపు 12 తారీఖు వస్తే 1 ఇయర్ సంవత్సరం అవుతుంది. ఈ పెద్దమ్మ గుడి కట్టించి మా ఊరు వాళ్ళకు అన్ని మేలే జరుగుతుంది. అన్ని మా ఊరు వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా నియోజకవర్గం అందరూ వచ్చారు. ఎవరు మొత్తం యాదవులు వచ్చారు, కాపులు వచ్చారు, జనాలందరూ మరి మొత్తం టోటల్గా వచ్చేసారు. మా ఊరు విలేజ్ మొత్తం అందరూ ఒక కులమని కాదు, ప్రతి ఒక్కరు వచ్చేసారు. అందరూ వచ్చేసారు. వైభవంగా బాగా కంపలు ఎదుర్కొచ్చినప్పుడు బాగా విలేజ్లో ఫుల్ హంగామా జరిగింది. ఇప్పుడు బోనాలు కింద 4:30 స్టార్ట్ అవుతాయి. బోనాలు 4:30 స్టార్ట్ అవుతాయి. మా ఊళ్ళంతా సాగరించి అందరూ వచ్చి బాగా వైభవంగా చేస్తున్నారు. మా పిల్లలు గిల్లలు ప్రతి ఒక్కరు. ధన్యవాదాలు. ఇంకో ఈరోజు 1 ఇయర్ అవుతుంది. ఫస్ట్ సంవత్సరం పనులు చేసి కూడా అందరూ కలిసి చేస్తున్నాం. పిల్లలు అద్భుతంగా అమ్మవారి పూజలు చేస్తున్నాం కాబట్టి అన్ని చూసి ఉండాలని అమ్మ కోరుకుంటున్నాం.